అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లైన మీ అందరికీ వందనాలు. ఇదే సమయమునకు ఈ యొక్క కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రము. అందరికీ మరణాత. దేవుడిచ్చినటువంటి ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. రెండవ ఎపిసోడ్ అనగా రెండవ భాగం మనం చూస్తే కనుక యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. ఈ మొదటి భాగములో కేవలం మరియా మార్తలు ఇద్దరే కనపడ్డారు మనకి. ఇప్పుడు అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపెను. ఎవరు ఈ రోగి అయి ఉన్నటువంటి వ్యక్తి అంటే గనక లాజరు అనగా మరియా మార్తల యొక్క సహోదరుడు. రెండవ ఎపిసోడ్లో మనము చూసేటటువంటి చరిత్ర ఏమిటంటే ఒక విచారకరమైనటువంటి వార్త. అనగా తమ్ముడుగా ఉన్నటువంటి ఈ లాజరు ఇక మరణించడానికి సిద్ధంగా ఉన్నాడంటండి. అలా ఉన్నటువంటి ఈ వర్తమానాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారికి పంపించేశారు. అయ్యా, నువ్వు ప్రేమించేటటువంటి మా తమ్ముడు లాజరు రోగి అయి ఉన్నాడు, మరి చావ సిద్ధంగా ఉన్నాడు, దయచేసి నువ్వు రావాలయ్యా అని వర్తమానం పంపించారు. కానీ ప్రభు అంటున్న మాట ఏమిటంటే, ఈ వ్యాధి మరణము కొరకు కాదు, దేవుని నామ మహిమార్థమై వస్తూ ఉంది అని చెప్పాడు దేవుడు. చూద్దాం ఒకసారి యోహాను సువార్త. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. దేవునికి స్తోత్రం. మొత్తం మీద వెంటనే వెళ్ళలేదండి ప్రభువు. 2 దినాల ఆగుతుల్లోకి మొత్తానికి 4 దినాలు అయిపోయింది. అప్పటికే లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినటువంటి వార్త యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు, అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఎవరికి తెలియదు. అయినప్పటికీ లాజరు అంటున్నారు, అయినప్పటికీ ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో మనము లాజరు దగ్గరికి వెళదాము అని చెప్పేసి వారు ప్రయాణం అయ్యారంటండి. అప్పటికే లాజరు చనిపోయారు, సమాధి కూడా చేసేసారు, 4 రోజులు అయిపోయింది. అప్పుడు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. దగ్గరగా అనగా బేతనియా దగ్గరకు రాగానే ఆ వార్త మార్తకు తెలిసింది. యేసు ప్రభు వస్తున్నారనే వార్త మార్తకు అందింది. వెంటనే మార్త పరుగున ఆయన ఇంకను వారి గృహం దగ్గరికి రాకుండానే, ఇంకను బేతనియా దగ్గర ఆ యొక్క సెంటర్లో ఉండగానే మొత్తం మీద పరుగున ఆమె వెళ్ళడం జరిగింది. మార్త. చదువుదాం ఒకసారి యోహాను సువార్త 11:20. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. అంటే మార్త అయితే మటుకి యేసు వస్తున్నటువంటి వార్త మార్త యొక్క చెవిలో పడింది. వెంటనే ఆమె తడవు చేయకుండా పరుగున వెళ్ళిపోయింది. మార్గ మధ్యములోనే ప్రభు ఉండగానే వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి ఆమె అంటున్నటువంటి మాటలు చదువుదాం. మార్త యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనా ఏం పర్వాలేదు, నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున నేను. దేవునికి స్తోత్రం. అంటే మార్తలో విశ్వాసం కనబడతా ఉంది. నా తమ్ముడు చనిపోయాడు, అయినప్పటికీ నువ్వు గనక దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా మరలా నా తమ్ముడు బ్రతికే అవకాశం ఉంది అనేటటువంటి ఒక విశ్వాసాన్ని అక్కడ ఆమె చూపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, పరుగున మరి ఆయన ఎదుర్కొనేటువంటి అనుభవం కూడా మార్తలోకి వచ్చింది. అనగా వీళ్ళ జీవితాలు మారుతూ ఉన్నాయి. మొదట్లో మార్త మనం గమనించినట్లయితే కనుక ఫిర్యాదు చేసేటువంటి మార్తగా ఉంది, తొందరపడిన మార్తగా ఉంది. ఇప్పుడు అలా కాదండి, కొంత మార్పు కనపడతా ఉంది. ఆ మార్పు ఏమిటంటే, నా తమ్ముడు చనిపోయినా కానీ ప్రభువా నీ ఒక్క మాట ఆ తండ్రిని అడిగితే కనుక ఖచ్చితంగా నా తమ్ముడు బతికించబడతాడని అనేటువంటి ఒక విశ్వాసాన్ని కనుపరుస్తూ ఉంది. అనగా ప్రభువుతో నడిచే కొలది కూడా ఏమవుద్దంటే ప్రభువు మీద ఇంకా నమ్మకం పెరిగిపోద్ది. నువ్వు మందిరానికి తరచుగా వస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే కనుక, ప్రార్థనలో కొనసాగుతూ ఉంటే కనుక ప్రభు అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. నేటి కాలంలో ప్రభువుని తెలుసుకున్నటువంటి వారు చాలామంది ఉండిపోయారు. ప్రభు వారికి అర్థం కావట్లా. ప్రభు ఎవరో తెలియట్లే, యేసయ్య అంటే తెలియట్లేదు, ఆయన ఎందుకు వచ్చాడో తెలియట్లేదు. అంతెందుకండి, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారికి చాలామందికి ప్రభు అర్థం కాకుండా ఉన్నారు. అర్థం అవ్వాలంటే మందిరానికి రావాలి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, ప్రార్థనలో గడపాలి. ఎందుకంటే ఇవి కడవరి దినాలు, భయంకరమైనటువంటి మోసాలు జరుగుతున్నటువంటి దినములు ఇవి. అబద్ధ బోధలు వస్తూ ఉన్నాయి, అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉన్నారు.
విశ్వాసులను భక్తిహీనులుగా మార్చివేసేటటువంటి రోజులు ఇవి. విశ్వాసులను అవిశ్వాసులుగా చేసే రోజులు ఇవి. భక్తిహీనులుగా మరి భక్తిపరులను మార్చేటటువంటి రోజులు ఇవి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అలా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు మనం నేర్చుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానించినట్లయితే కనుక విషయాలని మనకు అర్థమవుతాయి. ఇప్పుడు ఈ మార్త విశ్వాసంలో కొంచెం బలపడింది. అంటుంది కదా, నువ్వు తండ్రిని వేడుకుంటే నా యొక్క సహోదరుడు బ్రతుకుతాడని చెప్తా ఉంది. అప్పుడు ప్రభు అంటున్న మాట యోహాను సువార్త 11వ అధ్యాయమే, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునను. విశ్వాసం కనపరిచింది కానీ ఆ విశ్వాసం ఎలాగుందంటే కనుక అటు ఇటుగా వెళ్తా ఉంది. విశ్వాసము సరైనటువంటి విశ్వాసంలోకి ఇక మార్త రాలేదు. ఆమంటుంది కదా, ప్రభు అన్నాడు కదా నీ తమ్ముడు లెగుస్తాడని చెప్తే ఆమంటుంది కదా పునరుద్ధాన దినమందు లెగుస్తాడులే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. అది కాదు, ఇంతకేనే ప్రభు అంటున్నాడు కదా, పునరుద్ధానమును జీవమును నేనే, నువ్వు నమ్మితే కార్యం చూస్తావు మార్త అని యేసు ప్రభు అక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇది విశ్వాసముగా ఉంది. కొంతమంది విశ్వాసం ఇలాగే ఉంటుంది, అప్పుడప్పుడు ఒక్కొక్కలా మారిపోతూ ఉంటుంది, అవిశ్వాసులుగా మారిపోతూ ఉంటారు ఒక్కొక్కరు. కానీ పొరపాటున మనం విశ్వాసంలో నుంచి అధిక విశ్వాసంలోకి వెళ్ళాలి తప్ప విశ్వాసంలో నుంచి అల్ప విశ్వాసంలోకి రాకూడదు. అక్కడి నుంచి అవిశ్వాసులుగా మనం మారకూడదు. ఇక్కడ మనం మార్తను చూస్తే కనుక మొట్టమొదటిగా మేమందంటే కనుక నీవు దేవుణ్ణి వేడుకుంటే ఖచ్చితంగా నా తమ్ముడు బ్రతుకుతాడని చెప్పినటువంటి ఈ మనిషి ఏమంటుందంటే, ఇదిగో నా తమ్ముడు పునరుద్ధానమందు లెగిస్తాడులే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. కానీ ప్రభు అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, కంగారు పడవద్దు అని చెప్తా ఉన్నాడు. నువ్వు నమ్మితే కనుక దేవుని కార్యాన్ని చూస్తావని మరి ఈమెతో చెప్పినటువంటి మాట మనము ఇక్కడ చదువుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదండి, ఈ మార్త ఏం చేస్తుందంటే పరుగుని ఇంటికి వచ్చేస్తుంది. వచ్చేసి మరియను తీసుకువెళ్తుంది. మరి దగ్గరికి వెళ్ళి మరితో చెప్తుంది కదా, ఇదిగో యేసయ్య వచ్చేసారు, నిన్ను రమ్మంటున్నారు, రా అని చెప్పి మొత్తం మీద యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు మరి ఈ యొక్క మరియను తీసుకెళ్ళినటువంటి సందర్భం కూడా మరి 11వ అధ్యాయము 32లో మనం చూస్తూ ఉన్నాం. చదువుదాం. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి, చాలండి 32, అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి పాదముల మీద పడి, ప్రభువా, ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటి ఎపిసోడ్లో కూడా అదే కనపడింది, పాదముల దగ్గర కూర్చుంది. ఇప్పుడు మొత్తానికి పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండున నేను. సేమ్ మాట అండి, ఇదే మాట మార్త కూడా చెప్పింది. కానీ చిన్న వేరియేషన్ ఉంది. పాదాల దగ్గర కూర్చుని చెప్పలా, మామూలుగా వచ్చి నిలబడి చెప్పింది. మార్త అంటుంది కదా, నీవు గనక ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండున నేను అని చెప్పింది. కానీ ఈమెయితే మరి అయితే ఏం చేస్తుందంటే తిన్నగా వచ్చేసింది. ఆమె యేసు ప్రభు యొక్క పాదాలను పట్టుకుంది, పాదాల మీద పడిపోయింది, సాష్టాంగ నమస్కారం చేసి అంటున్నటువంటి మాట, నీవు ఇక్కడ ఉన్నట్లయితే గనక నా సహోదరుడు చావకుండానని చెప్పేసి చెబుతూ ఉంది. అంత మాత్రమే కాదండి, ఆమె ఎక్కెక్కి ఏడుస్తూ ఉంది, కన్నీటిని పాదముల మీద కారుస్తూ ఉంది. మరి ఇవేవి కూడా మార్త చేయలేదు. కారణం ఏంటో తెలుసా? మరియా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలను విన్నది. అంత మాత్రమే కాదు, ఆమె వాక్యాన్ని విన్నది. అందుకని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్న వాక్యాన్ని మనం వింటే కనుక ఖచ్చితంగా విశ్వాసం పెరుగుతుంది. వినటం వలన విశ్వాసం పెరుగుతుంది. మాత చేసినటువంటి తప్పు ఏమిటంటే కనుక యేసు ప్రభుని ఆహ్వానించుకుంది కానీ వాక్యాన్ని లోపలికి రానివ్వలేదు. కాబట్టి ఆమెకు విశ్వాసం అంటే ఏం అర్థం కావట్లా, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నటువంటి కోణం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మన విశ్వాసమందు స్థిరులుగా ఉండాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. హృదయం మన వాక్యములో ఉంటే ఏ తప్పిదము జరగదు. హృదయం మన వాక్యములో ఉంటే మనము ధైర్యంగా ఉంటాం. హృదయం మన వాక్యములో ఉంటే మనకు ఎదురుగా ఏది కూడా నిలబడదు. అన్నీ కూడా సాధ్యమైపోతాయి. కనుక వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇక్కడ మరియా గుండెల నిండా వాక్యాన్ని నింపేసుకుంది. ఆ రోజు మీరు గమనించలేదు, మొదటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, ఆయన కూర్చుంటే పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే ప్రతి మాట వింది, ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అని ప్రభు చెప్పడం కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా ఈరోజు కార్యరూపంలో కనబడుతున్నాయి. కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఎక్స్ట్రాగా ఏం చేస్తుందంటే కన్నీటితో ఆయన పాదాలు కడుగుతుందండి. కన్నీటితో వేడుకుంటుంది, అయ్యా నీవు ఇక్కడ ఉన్నట్లయితే కనుక నా తమ్ముడు బ్రతికి ఉండునయ్యా అని ఆమె చెబుతూ ఉంది. అలా ఏడుస్తూ ఉంది. ఆ కన్నీటినండి ఆయన చూచాడు. కన్నీటిని
కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు, అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు, కన్నీటిని తుడిచే దేవుడు మన దేవుడే కనుక యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే ఆమె కన్నీటిని చూచాడండి. చూచి ఆయన కంటిలోంచి నీళ్ళు వచ్చినట్టుగా రాయబడిందండి. పరిశుద్ధ గ్రంథములో 2 సందర్భాల్లో మనకు ఆయన కంటిలోంచి నీరు వచ్చినట్టుగా మనం చూస్తాము. అందులో ఒక సందర్భం ఏంటంటే కనుక మరియ ఏడుస్తూ ఉంటే ఆయన కూడా ఏడ్చాడండి. అంటే మరియ కన్నీరు ఏం చేసిందంటే ఆయన కూడా కంటతడి పెట్టించింది. అంటే మన దేవుడు ఎంత జాలి కలిగిన దేవుడు. నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన ఊరుకుంటాడా? నువ్వు బాధపడుతూ ఉంటే ఆయన ఆగుతాడా? నువ్వు దుఃఖములో, కష్టములో, నష్టములో, బాధలో, వ్యాధులో ఉంటే ఆయన చూస్తూ నవ్వుతూ ఉంటాడు అనుకుంటున్నావమ్మా? కాదు, ఆయన నీ వెంటే ఉన్నాడు, నిన్ను కాపాడేవాడు, కునుకడు నిద్రపోడు. ఆయన నిన్ను పట్టుకుని ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు, నీకు నీడగా ఉన్నాడు. నువ్వు ఆశ్రయించిన దేవుడు గొప్పవాడు, గనుడు. ఆయన నిన్ను రక్షించగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన మాత్రమే. కనుక కన్నీటి ప్రార్థన చేసి ఈమె సాధించిన ఘన విజయం ఏమిటంటే ఆ తమ్ముడైన లాజర్ను బ్రతికించుకోవడమే జరిగింది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదండి, రికార్డ్ 4 రోజులు అయిపోయింది. సమాధి చేసి 4 రోజులు అయిపోయిన తర్వాత బ్రతికించాడు ప్రభువు. ఎంత గొప్ప కార్యం ఇది, ఎంత ఘనమైన కార్యమో గమనించాలి. ఇది ఎలా సాధ్యమైందంటే మార్త వచ్చింది మామూలుగా అంటే విశ్వాసం పెట్టింది, మరలా తొలగిపోయింది. కానీ మరీ అయితే మట్టికి ఒక స్టాండ్ మార్క్ వేసింది అనమాట అండి. ఆయన పాదాల దగ్గర కూర్చుంది, మొత్తం మీద కన్నీటితో ఆయన అడిగింది. ఆయన చెప్పిన మాట ఏమిటంటే లాజర్ని ఎక్కడ పెట్టారంటే మొత్తానికి సమాధి దగ్గర తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళినప్పుడు ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో ఆ రాయి పొర్లించండి అని చెప్పాడు. అప్పుడు వెంటనే మార్త ఎంటర్ అయిపోయిందండి. ఎంటర్ అయిపోయి, ప్రభువా చనిపోయి 4 రోజులైందయ్యా, వాసన వస్తుందేమో అంటూ ఉంది. అప్పుడు ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో నీకు ముందే చెప్పాను, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచితే నువ్వు అద్భుతాన్ని చూస్తావమ్మా మార్త అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. ఈ కార్యం ద్వారా మార్తల్లో కూడా పరిపూర్ణమైన విశ్వాసం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. మొత్తానికి లాజరు అని గట్టిగా పిలిచాడండి ప్రభువు. రాయి పొర్లించారు, లాజరు అని గట్టిగా పిలవగానే, బిగ్గరగా పిలవగానే ఆ లాజరు కట్టబడినటువంటి ఆ యొక్క ప్రేత వస్త్రాలతోనే బయటకు వచ్చాడు, నడుచుకుంటా బయటకు వచ్చేసాడండి. చూద్దాం 11:43. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పుడని వారితో చెప్పెను. 4 రోజులైందండి. చిన్నది చనిపోయింది, అప్పుడే చనిపోయింది, అప్పుడు బతికించాడు ఆయన. ఇక్కడైతే ఇంకా 4 రోజులు అయిపోయింది, అయినా కానీ బతికించాడు. ప్రేత వస్త్రాలతో బయటకు వస్తే ఆ వస్త్రాలు విప్పండి అని చెప్పాడు. మొత్తం మీద ఆ కార్యం ద్వారా ఏం జరిగిందో రాయబడింది బైబిల్ గ్రంథంలో. 11:40 చూద్దాం ఒకసారి. ఆ కార్యం ద్వారా ఏం జరిగిందో. కాబట్టి మరియ యొద్దకు వచ్చి, ఇక్కడ ఈ పాయింట్ గమనించాలండి, మార్త యొద్దకు వెళ్ళలేదు ఎవరోని, మరియ యొద్దకు వచ్చారంట. మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈ చనిపోయినటువంటి లాజరు బ్రతికించబడ్డం వల్ల జరిగిన మహిమ కార్యం ఏమిటంటే అనేక మంది యూదులు మారిపోయారు. ఎందుకంటే ఇది ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా దేవుడు సమాధి చేయబడినటువంటి లాజరును బ్రతికించిన కార్యము గొప్ప మహిమ కార్యం. అది ఆ కార్యము ఎలా జరిగింది అంటే కనుక మరియ చేసినటువంటి ప్రార్థన. దేవుని మహిమ కలుగునుగాక. దేవుడు విడిచిపెడతాడు. ఆయన ముందే చెప్పాడు, ఇది దేవుని నామ మహిమార్థమై జరిగినటువంటి కార్యము అని చెప్పాడు ఆయన. మొత్తం మీద లాజరును ఆయనే బ్రతికించాడు. అంగలార్పు సంతోషంగా మారిపోయింది, కన్నీరు నాట్యంగా మారిపోయింది. కీడనుకున్నారు కానీ అది మేలుగా మారిపోయింది. దేవుడు మహిమ కలుగునుగాక. కీడనుకున్నారు కానీ అది మేలుగా మారిపోయింది. ఎంత మేలుగా మారిపోయిందంటే అనేక మంది మారిపోయారు, అనేక మంది ప్రభు తట్టు తిరిగారు, అనేక మంది విశ్వాసములో స్థిరులుగా మార్చబడ్డారు. సామాన్యమైన విషయమా? యూదులు చాలామంది మారారండి. మరి మరియ చేసినటువంటి ప్రార్థన, మరియ ఉన్నటువంటి ఆ అనుభవము గొప్పది. ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ సెకండ్ పార్ట్లో మరి ఇంటిలోనికి శోధన వచ్చింది. ఆ శోధనను కూడా వీరు జయించారు. చావు వార్త శుభవార్తగా మారిపోయింది, చావు వార్త సువార్తగా మారిపోయింది. చావు వార్త ద్వారా సువార్త ప్రబలింది. అనేక మంది ఆయనను
తెలుసుకున్నారు, ఆయన యందు విశ్వాసం ఉంచారనే విషయం కూడా మరి ఈ 2వ ఎపిసోడ్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక 3వ ఎపిసోడు 12వ అధ్యాయం 3వ భాగం 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, చావు ఇంటి దగ్గర విందు జరుగుతూ ఉంది. కారణం ఏమిటంటే, దేవుడే మరి కన్నిటిని నాట్యముగా మార్చివేశాడు. చావింటిని ఎలా మార్చాడంటే పండగ చేసుకునే ఇంటిగా మార్చేశాడు. మరి నీ జీవితంలో కూడా ఇలాంటివే ఉన్నట్లయితే గనక వ్యతిరేకతలు ఉన్నాయేమో, బలహీనతలు ఉన్నాయేమో, బాధలు ఉన్నాయేమో, అయ్యో నా బ్రతికేంటి ఇలాగైపోయింది అనుకుంటున్నావేమో, ఈ వాక్యం వింటూ నీకంటూ ఒక శుభవార్త దేవుడు చెబుతూ ఉన్నాడు. నా యేసుకు నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితముగా నీ జీవితంలో కూడా మరి పండగ వాతావరణాన్ని ఆయన ఏర్పాటు చేయబడుతూ ఉన్నాడు. నీకున్నటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, బలహీనతలు అన్నిటినీ కూడా కొట్టివేసే సామర్థ్యం కలిగిన దేవుడే ఇదిగో ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. దేవుని మహిమ కలుగునుగాక. ఏదేమైనప్పటికీ మరి విందు జరుగుతూ ఉందండి. ఆ విందులోనికి ప్రభువు వచ్చారు. 2వ వచనం 12:2. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల. ఇక్కడ ముగ్గురు కనబడుతున్నారు. ఒకటి మార్త ఏం చేస్తుందంటే విందుశాలలో ఒక పెద్ద పనిది ఉపచారం చేస్తూ ఉంది. మార్త ఉపచారం చేస్తూ ఉంది. రెండవది ఏమిటంటే లాజరు గారంట ఆయనతో కూడా భోజనాన్ని కూర్చున్నాడంట. దేవునికి స్తోత్రం. లాజరు గారు ఆయనతో కూడా భోజనాన్ని కూర్చున్నాడు. చిత్రమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. లాజర్ ఎప్పుడైతే 4వ రోజున దేవుడు లాజర్ని లేపాడో అప్పుడు లాజర్ అంట ఆ ఏరియా అంతటికి కూడా గొప్ప సెలబ్రిటీ అయిపోయాడండి. మామూలు సెలబ్రిటీ కాదు. యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి వచ్చిన వారందరూ కూడా పనిగట్టుకుని లాజర్ను చూచేలా మారిపోయాడు. అంతకే చూద్దాం ఒకసారి ఎంత గొప్ప కార్యం అది. 9వ వచనం 12:9. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాదు గాని మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. ఇంకేం కావాలండి, అసలు ఎంత గొప్ప కార్యం ఇది. లాజర్ని చూడడానికి కూడా వచ్చేస్తున్నారండి జనం. అంటే ఎంత సాక్షిగా ఉన్నాడో ఈయన. మనం గమనిస్తే గనక మరి ఒక విట్నెస్గా కనబడుతున్నాడు. లైవ్ విట్నెస్ అనమాట, ప్రత్యక్ష సాక్షి. ఆయనే చనిపోయాడు, లాజర్ చనిపోయాడు, కానీ 4వ రోజు లేవడం కళ్ళ ముందు కనపడతా ఉన్నాడు. శవముగా పాతిపెట్టారు, చుట్టారు ప్రేత వస్త్రం. అదే ప్రేత వస్త్రాలతో చుట్టబడిన లాజరు వాళ్ళ కళ్ళ ముందే బ్రతికించబడి బయటికి రావడం నిజంగా అద్భుతమైన విషయం. కాబట్టి ఆ ఊర్లో ఉన్న వారందరూ కూడా, ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా, ఆ వార్త విన్న వారందరూ కూడా ఈ బతికించిన యేసు వైపు చూస్తూ ఉన్నారు. అలాగే బ్రతికినటువంటి లాజరు వైపు కూడా చూస్తూ ఉన్నారండి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇప్పుడు లాజరు ఏమైపోయాడంటే ఒక గొప్ప సాక్షిగా మారిపోయాడు. లాజరు ఎలా మార్చబడ్డాడంటే యేసుక్రీస్తు ప్రభువారితో సేవా పరిచారకుడిగా మారిపోయాడు. మనం గతంలో చదువుకున్న వచనం, ఆ వచనం ప్రారంభ వచనం, మూల వచనం మనం గమనించినట్లయితే కనుక యేసు మరియను, మార్తను, లాజరును ప్రేమించినని ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళ ముగ్గురు కూడా ప్రభువు పరిచర్యలో బలంగా వాడబడ్డారండి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క లాజర్ అయితే మట్టికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో ఒక ఉన్నతమైనటువంటి పరిచర్య చేసినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. అందుకనే భోజనానికి ఎవరితో కూర్చున్నారు? ఇంతకేనే విందు జరిగేటటువంటిదంతా కూడా ఎక్కడ జరుగుతూ ఉందంటే వాళ్ళ ఇంట్లో జరుగుతూనే ఉంది. లాజరు గారింట్లో, మరియా మాత లాజరు గారింట్లో జరుగుతూ ఉంది. మరి వాళ్ళ ఇంట్లో విందు జరుగుతూ ఉంటే లాజరు కూడా ప్రభు దగ్గర కూర్చున్నాడంట. ఆయనతో కూడా భోజనము కూర్చున్న వాడయ్యన్న రాయబడింది అక్కడ. ఒకడు అంటే ఎంత ఘనత ఇచ్చేసాడు దేవుడు. ఆయనతో కలిసి భోజనం చేసే అవకాశం ఇచ్చాడు. శిష్యులైనటువంటి వారు తింటారు, వారితో పాటు ఈయన కూడా ఉన్నాడంటే ఒక రకంగా ఈయన కూడా ప్రభు సేవలో బలంగా వాడబడుతూ ఉన్నాడు. ఇప్పుడు సాక్షిగా మారిపోయాడు. అలాగే దేవుని పరిచర్యలో కూడా మరి ఈయన వాడబడుతూ ఉన్నాడు. గమనించారో లేదో, మార్త మొత్తానికి ఉపచారం చేస్తూ ఉంది. గతంలో మార్త మరి ఫిర్యాదు చేసింది, కానీ ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే పరిచారం చేస్తూ ఉంది. అలాగే 3వది మరి ఏం చేస్తుంది చూద్దాం ఒకసారి మరి గురించి. 12వ అధ్యాయము 4వ వచనం 3వ వచనం. అప్పుడు మరియా
మిక్కిలి విలువ విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. అద్భుతమైనటువంటి పరిచర్య అండి. కానీ మీరు కంటెంట్ గుర్తుపెట్టుకున్నారు లేదో, మొదటి నుంచి కూడా ఈమె ప్రభు పాదాల దగ్గర కూర్చుంటుంది. ప్రభు పాదాల దగ్గరే కూర్చుంది. మొదట్లో ప్రభు పాదాల దగ్గర కూర్చుంది, వాక్యం విన్నది. రెండవది ప్రభు పాదాల దగ్గర కూర్చుంది, కన్నీటి ప్రార్థన చేసింది. మూడవది ప్రభు పాదాల దగ్గర కూర్చుంది, ఇప్పుడు మొత్తానికే ఆ యొక్క పాదాలని కడిగేస్తూ ఉంది. దేవుని మహిమ కలుగునుగాక. ఆ పాదాలను ఆమె ఏం చేస్తుందంటే కనుక అత్తరుతో అభిషేకం చేస్తూ ఉంది. పాదాలకు అభిషేకం చేస్తూ ఉంది, అత్తరుతో అభిషేకం చేస్తూ ఉంది. చక్కగా అత్తరును ఆ పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో, స్త్రీకి గౌరవముగా పిలువబడుతున్నటువంటి తల వెంట్రుకలతో, కుర్రులతో ఆ యొక్క పాదాలను తుడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని మహిమ కలుగునుగాక. ఇప్పుడు ముగ్గురు కూడా ఈ యొక్క అధ్యాయములో ముగ్గురు కూడా 3 ప్రధానమైన పనుల్లో సెటిల్ అయిపోయారండి. ఇది 3వ ఎపిసోడ్. 3వ భాగంలో ముగ్గురు కూడా మూడు ప్రధానమైన పనుల్లోకి వచ్చేసారు. మార్త ఏం చేస్తుందంటే ఉపచారం చేస్తుంది. అంత మాత్రమే కాదు, సువార్త కొరకు పని చేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏమిటంటే, నేను పరిచారము చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదు, ఉపచారము చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదని చెప్పినట్టు అనేటువంటి వార్త ఈ మార్త నెరవేరుస్తూ ఉంది. దీని మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారిలోనికి ఈమె చేరువైపోతూ ఉంది, విశ్వాసములో స్థిరత్వంలోకి వచ్చేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మరి ఏం చేస్తుందంటే కనుక ఈమె మొదటి నుంచి కూడా ఒకటే పని, ఆయన పాదాల దగ్గర కూర్చునే పని. ఆయన పాదాల దగ్గర కూర్చుని మరి ఆమె కన్నీటి ప్రార్థన చేస్తూ బోధ వింటూ ఉంది. ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మార్త వలె మనం ఉపచారం చేయాలి. మార్త వలె ప్రభు పనులు మనం వాడబడాలి. అలాగే సువార్త కొరకు మనం పని చేయాలి. ఎంతవరకు మనకు సామర్థ్యం ఉంటుందో అంతకు మించే మనం ప్రభు పనిలో వాడబడాలని మరి లేఖనం సెలవిస్తూ ఉంది. అలాగే మరి వలె మనం ఏం చేయాలంటే పాదాల దగ్గర కూర్చోవాలి. ఆయన పాదాల దగ్గర కూర్చుని మరి కన్నీరు కార్చాలి. ఆయన పాదాల దగ్గర కూర్చుని అనగా ఆయన పాద సన్నిధిలో కూర్చుని ఆయన వాక్కును వినాలి. ఆ విన్నటువంటి వాక్యాన్ని మన హృదయంలో నాటుకోవాలి, మన హృదయంలో వాటిని భద్రపరుచుకోవాలి అనే విషయాన్ని కూడా మరియ ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఇక లాజరు గారిని గురించి మనం ఆలోచన చేస్తే కనుక ఈయన ఎలా ఉన్నాడంటే ఒక గొప్ప సాక్షిగా ఉన్నాడు. ఈయన ఎలా ఉన్నాడంటే కనుక ఒక హతసాక్షిగా మారిపోయే విధముగా ఉన్నాడు. ఇక ప్రభువు కొరకు ఏదైనా చేస్తానటువంటి ఒక నిర్ణయంలో ఈ యొక్క లాజరు గారు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ ముగ్గురు యొక్క వ్యక్తిత్వాలను మనం దగ్గర పెట్టుకున్నట్లయితే మనము ఏదో ఒక వ్యక్తిత్వంలో మనం ఉండడం కాదండి. ఎందుకని పరిశుద్ధ తండ్రి మీకు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఈ 3 వ్యక్తిత్వాలు కూడా మన జీవితంలో ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా మరియ వలె ఉండాలి, మార్త వలె ఉండాలి, లాజరు వలె ఉండాలి. పరిశుద్ధాత్మ తండ్రి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఈ 3 లక్షణాలు కూడా, ఈ 3 వ్యక్తిత్వాలు కూడా మనలోనికి రావాలంట. మార్త వలె ఉపచారం చేయాలి, మార్త వలె పరిచారం చేయాలి, పని కొరకు వాడబడాలి. రెండవది మరియ వలె ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన వాక్యాన్ని వినాలి. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన కూడా చేయవలసినటువంటి విధానము. అలాగే మూడవది సాక్షి జీవితం కలిగి ఉండాలి. అవసరమైతే ప్రభు కొరకు సాక్షిగా మారిపోవాలి. ఈ 3 లక్షణాలు మరి నీ జీవితంలో ఉండాలని ఈరోజు ప్రభువు ఈ వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకని 3 ఎపిసోడ్ల కింద మాట్లాడడం జరిగింది. దేవుని మహిమ కలుగును గాక. ఈ 3 వ్యక్తిత్వాలు కలిస్తేనే గొప్ప విశ్వాసం అవుతాడు. ఈ 3 వ్యక్తులు ఉన్నారు గనక, ఇంత బాగా ఉన్నారు కాబట్టే ప్రభు వారి ఇంటికి వెళ్ళాడు. ఈ రోజు ఈ 3 లక్షణాలు నీలో ఉంటే గనక నీ ఇంటికి కూడా ప్రభు ఖచ్చితంగా వస్తాడని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నా. ఆ ఇల్లేదో కాదు, మనమే ఆయన ఇల్లు అయి ఉన్నాము, మనమే ఆయన ఆలయమై ఉన్నాము. కనుక ఈ ఆలయంలోనికి ఆయన రావాలంటే కనుక ఈ 3 లక్షణాలు మీలో ఉండి తీరాలి. అలా ఉండి ఆయన మీ హృదయంలో ఉండాలని, మీ హృదయములో ఆయన మరి నివాసము చేయాలని మరి దేవదేవుని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవా, ప్రేమ స్వరూపి, దయగల దేవాన్ని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని మీరు మాకు దానముగా ఇచ్చారు. దేవానికి వందనాలు నాయన. ఇదిగో తండ్రి, మరి మార్తను గురించినటువంటి వార్త, అలాగే మరియను గురించినటువంటి చరిత్ర, అలాగే నాయన లాజరును గురించి సాక్ష్యము గురించి ప్రభా నాయన మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దేవానికి వందనాలు. అవును ప్రభా, మార్త వలే తండ్రి నాయన నీ సువార్తను వెదజల్లడానికి కృప చూపించండి ప్రభా. మరియ వల్లే ప్రభా నాయన నీ పాదాల చెంత కూర్చుని నాయన కన్నీటి ప్రార్థన చేస్తూ నీ బోధ వినడానికి సహాయము దయచేయండి. అలాగే లాజరు వలే ప్రభా నాయన అద్భుతమైన సాక్షి జీవితాన్ని కలిగి సాక్షి శేషులుగా నిలవబడే ధన్యత నీ బిడ్డలందరికీ కూడా దయచేయమని నాయన, నీ బిడ్డలు ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, బలహీనతలు అన్నిటినీ కూడా తొలగించి వేసి
ఈ మధ్యాహ్న కాల సమయంలో నూతన కార్యాలను బిడ్డల పట్ల మీరే జరిగించుమని, మహిమా ఘనత కీర్తి ప్రభావం మీరే పొందుకోమని పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే, ప్రభు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.